నా పేరు హరిప్రసాద్. అయితే ఫసల్వాది గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని సంగారెడ్డి నియోజకవర్గంలో ఫసల్వాది గ్రామంలో నెక్స్ట్ నేను సర్పంచ్కి పోటీ చేయబోతున్నా అని చెప్పి నా నా తరపున తిరిగే వాళ్ళని నన్ను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న జరిగిన బోనాల పండుగ రోజు పట్నం మాణిక్యం అనే వ్యక్తి ఏకంగా నా ముందే నన్ను చంపేస్తా అని చెప్పి ఊరందరూ సమక్షంలోనే చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తీసుకుపోయి మన ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా దాని గురించి ఎటువంటిది కూడా ఏం చర్యలు తీసుకోలేరా మరి ఏంది తెలియదు. అది వాళ్ళని అడుగుతూ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నదని చెప్తున్నారు. కాకపోతే మరి ఈయన మళ్ళీ నిన్న నైటు మేము గణపతి నిమజ్జనం చేస్తుంటే అదే పట్నం మాణిక్య పట్నం రవితేజ యొక్క ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పైన దాడికి దిగడం జరిగింది. ఇట్లాంటి దాడులను ఆపలేకపోతే మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు? మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఎటువంటి గౌరవం లేని ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో హోదాను అనుభవిస్తూ కూడా అంబేద్కర్ గారి పైన ఎట్లాంటి రెస్పెక్ట్ లేకపోవడం, ప్రజల పట్ల ఎట్లాంటి శ్రద్ధ లేకపోవడం, అసలు నన్ను ఇంత టార్గెట్ చేసి ఇంత చంపేయాల్సిన అవసరం మీకేమది? ఒక 27 సంవత్సరాల యువకుడు రాజకీయాలు చేయొద్దా? యువకులు రాజకీయాలకు రావద్దా? ఒకవేళ వస్తే వాళ్ళని ఇట్లనే ఇబ్బందులకు గురి చేసేయడం, లేకపోతే చంపేయడం, లేకపోతే ఇంకొకటి పలానా చేయడం. ఈరోజు నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, యువకులు రాజకీయాలకు రావాలంటే వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఉండాలంటే సీనియర్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళను ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిండో ఆ ఉద్దేశంతో మేము వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రాజకీయాలకు రావడం జరిగింది. మీరు ఈ మధ్య వచ్చిరేమో టీఆర్ఎస్ పార్టీలకి. నేను పుట్టుకనే టీఆర్ఎస్ పార్టీ నాది, అర్థమవుతుందా? నేను స్కూల్ ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ, అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీనే ఉన్నా నేను. మీరు రాజకీయ నాయకులు ఎవరైనా సరే కూడా మీకు అవసరాలకు తగ్గట్టు, మీకు కావాల్సిన లబ్ధికి తగ్గట్టు, పదవులకు తగ్గట్టు ఎవరు ఏది అందిస్తే వాళ్ళకు దగ్గరికి పోయేటోళ్ళు మీరు. మాలాంటి యువకులు, మాలాంటి ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు, నిజాయితీగా పనిచేసేటోళ్ళే పార్టీకి కూడా అవసరం పడతారు, ఈ సమాజానికి కూడా అవసరం పడతారు. గ్రామస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు రోజు రోజుకి దిగజారుతూ ఉన్నారు. మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నా, ఇట్లాంటి తప్పులు మళ్ళొకసారి చేయకండి. మా దగ్గర చులకన కాకండి. మేము ఊకునే మనుషులం కాదు. 100కు 100% మీరు ఏం చేసినా బయట పెడతాం. మేము మీలాగా మా బలాలు చూపించుకోవడాలు, భుజబలాలు చూపించుకోవడాలు మాతోటి కాదు. కానీ ఇట్లా మాకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం నుంచి మాకు ఎటువంటి అయితే హక్కులు ఉన్నాయో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. మీ భరతం అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నా. దయచేసి మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకొనియండి. ఇదంతా కూడా గ్రామస్తులు గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం మీకు ఏంది అసలు? అంటే ఫసల్వాది గ్రామ ప్రజల యొక్క అసైన్మెంట్ ల్యాండ్లలో వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తున్నందుకు నన్ను టార్గెట్ చేస్తారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళకి నేను ఆదుకుంటున్నాను, ఆర్థికంగా ఇబ్బంది అయితే సాయం చేస్తున్నాను చెప్పి నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారా? లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా అవసరం వస్తే నేను చేస్తున్నా అని చెప్పి ఇబ్బంది పెడతారా? ఇట్లా వీళ్ళను నా వెనక తిరిగేటోళ్ళని వీళ్ళని ఇంతగానో ఇబ్బంది పెట్టే అవసరం ఏంది? ఇట్లా కొట్టే అవసరం ఏంది? వీళ్ళందరినీ ఇంత బాధ పెట్టే అవసరం ఏంది? మీరు కూడా మనుషులే కానీ నీకు లేడా కొడుకు? నీ కొడుకు ఎప్పటికీ నీ ఇంట్లోనే ఉంటాడా? నీ కొడుకు బయటికి కూడా వాళ్ళకు పైన కూడా ఇట్లనే ఎవరైనా చేసుకుంటే నీకు ఎట్లుంటుంది? కాబట్టి దయచేసి మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకోండి. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఏంది? నేను వాళ్ళందరికీ అసైన్మెంట్ ల్యాండ్లు మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తున్నానా? దాన్ని ఇప్పించినా అని చెప్పి మీరు నా మీద పగబట్టిరా? అట్లుంటే అదన్నా మరి ఫేస్ టు ఫేస్ చెప్పండి. ప్రజల దగ్గరకు పోదాం, వాళ్ళ నుంచి స్పందన తీసుకుందాం, గ్రామసభ పెడదాం, గ్రామసభలో మాట్లాడదాం. ఏ విషయంలో మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టదలుచుకున్నారు? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.